ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం తమకు ఇవ్వవలసిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని భవన యాజమాని బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ కోరారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రోహిణి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి 20 ఏళ్ల అగ్రిమెంట్ తో తమ భవనాన్ని అద్దెకు ఇచ్చామని, కొంతకాలం సక్రమంగా అద్దె చెల్లించారని, తర్వాత ఏవేవో సాకులు చెప్పి గత 31 నెలలుగా అద్దె చెల్లించకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదనగా చెప్పారు. పలుమార్లు కాలేజ్ ఎదుట తమ నిరసన తెలిపిన కాలేజ్ యాజమాన్యం నుంచి స్పందన లేదని వాపోయారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలు చెల్లించాలని తెలిపారు. భవన నిర్మాణం కోసం తాను పలువురి వద్ద వడ్డీలకు అప్పు చేశారని, కాలేజ్ యాజమాన్యం తమకు అద్దె చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి తనకు ఒత్తిడి పెరిగిపోయి మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియా ఎదుట కన్నీటి పర్వతమయ్యారు. భవన నిర్మాణం కోసం బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నామని, పలువురి వద్ద నిర్మాణ సామగ్రి అరువు పద్ధతిలో తీసుకున్నామని, అందరి నుంచి తమకు తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్నారు. నా పేరు బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ. మాది విశాఖపట్నం సిటీలోని జగదాంబ సెంటర్లోని బట్టల షోరూమ్. మేము గంభీరం గ్రామం బోయిపాలెం శివారులో ఒక కాలేజీ నిర్మాణం చేసినాము. ఒక బిల్డింగ్, 2 బిల్డింగ్లు నిర్మాణం చేశాము. ఆ నిర్మాణం చేసిన బిల్డింగ్లు తెలంగాణ నుంచి వచ్చిన శ్రీ రోహిణి ఎడ్యు సర్వీసెస్ అన్న అనుగోతుల సంతోష్ రెడ్డి గారు అన్న వారు, వాళ్ళ డైరెక్టర్లు కుమార్ రెడ్డి గారు మరియు తిరుపతి రెడ్డి గారు, వాళ్ళు మరి 6 డైరెక్టర్లతో కలిపి వాళ్ళ తరఫున లోకల్గా 1 లక్షల రూపాయలు మాకు ఆల్రెడీ ఇప్పుడు వరకు ఇవ్వాల్సిన రెంట్ బాకే ఉంది. వాళ్ళని గౌరవంగానే అడుగుతున్నాం. ఎందుకు అంటే వాళ్ళకి మాకు రిలేషన్ ప్రకారం 20 సంవత్సరాలు వాళ్ళు మాతో ఉండాలి, కలిసి ఉండాలి అని ఎటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, అన్ని ఇబ్బందులకి మేము గురవుతున్నా సరే, ఆర్థికంగా కావచ్చు, అటు మా యొక్క పరువు ప్రకారం కావచ్చు, మేము ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నా సరే వాళ్ళని ఇటువంటి మాట అనకుండా మా అద్దెలు మాకు ఇప్పించండి, మీకు కావాల్సిన పనులు ఏముంటాయి చేయించుకోండి అని ఇప్పటికీ మేము పలుమార్లు మెయిల్ ద్వారా, డైరెక్ట్గా మా లెటర్స్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మేము తెలియపరిచాము. ఎందుకు అంటే 20 సంవత్సరాలు మేము వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ఇంతవరకు కూడా స్పందిస్తానన్నారు. మొదటి రోజున మేము జూలై 3వ తారీఖుని కాలేజీ ప్రాంగణంలోనే బయట మేము ఇదే ప్రొడక్ట్ మేము చేస్తే వాళ్ళు వచ్చి మేము మీ సమస్య పరిష్కారం చేస్తాము, మీరు ఇబ్బంది పడకండి, ఇక ఎందుకంటే మాకున్న ఇబ్బందులు మళ్ళీ తర్వాత కాలేజీ వరకు మార్కెట్లో మాకు గుడ్ విల్ పోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము పరిచయాలు చేస్తానన్నారు అని 30 రోజుల వరకు ఒక 25 సార్లు మాతో చర్చలు జరిపారు. కానీ అది ఏది కూడా ఉపయోగపడింది. మా అద్దెలు అది మేము ఎస్ఆర్ కాలేజ్కి ఇచ్చిన్నాము. 30 months ప్లస్ వాళ్ళు మాకు ఇవ్వాలి, అరౌండ్ 3 crore ప్లస్ ఇవ్వాలి. ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాళ్ళు ఏదో ఒక సమ్ ఎక్స్క్యూజెస్, వ్యాలిడ్ ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు. దానికి అన్ని మేము రీజన్స్ ఇస్తున్నాం. బట్ స్టిల్ ఏంటంటే ఇంకొక ఎక్స్క్యూజ్, ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్. ఇప్పటికీ కూడా 3rd మేము చేస్తున్నాం ప్రొటెస్ట్. అయినా సరే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాకు రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 మా ఫ్రెండ్స్ వాళ్ళని మేము పంపించాము. అంటే మా మాటలు ఒకరికి నచ్చకపోవచ్చు, మీడియేటర్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇన్ బిట్వీన్ సాల్వ్ చేయడానికి. సో వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ఆన్సర్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అంటే వాళ్ళు కూడా రెస్పెక్టెడ్ పెద్ద ఫర్మ్స్. సో అందుకని ఒక హార్డ్ స్టెప్ తీసుకోవడానికి ఇట్స్ నాట్ గుడ్, మంచిది కాదన్న ఉద్దేశంతో మా రెస్పెక్ట్ కూడా మేము ఆలోచించుకోవాలి, ప్లస్ వాళ్ళ రెస్పెక్ట్ ఆలోచించాలి. నెక్స్ట్ 20 years అన్నప్పుడు ఒక మ్యూచువల్ మంచి గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ అలాగే అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఒక సాఫ్ట్ కార్నర్తో మేము వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటికైనా సరే వాళ్ళు మా బాధని తెలుసుకొని మాకు ఆ ఫండ్స్ అది రిలీజ్ చేసి మేము ఎంతో మందికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి వీళ్ళందరికీ మేము అందరికీ మనీ ఇవ్వాలి. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే అంటే ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారేమో వాళ్ళు అని మా బాధ చెప్తున్నాం మేము. అది వాటర్ కారుతుంది అంటున్నారు. మరి 700 మంది 600 మంది పిల్లలు యూజ్ చేసినప్పుడు బిల్డింగ్ ప్రిన్సిపల్ ఏదో